ద్రవజీవామృతము ఇప్పుడు ఏటీఎం మోడల్కి ఏ విధంగా పోసుకోవాలనేది కూడా ఇటు చూడండి. ఇప్పుడు కాలువలకి నీళ్ళు వదిలాం కాబట్టి మనకు ఈ విధంగా పోసుకుంటూ ప్రతి కాలువకి ఈ విధంగా పోసుకోవాలి జీవామృతం అనేది. చూడండి, ప్రతి కాలువకి కూడా ఈ ఈ నీళ్ళు ఇట్లా పారడం వల్ల ఏమవుతుందంటే ఈ జీవామృతం మిక్స్ అయిపోయి మన మొక్కలకు కూడా బాగా, వేర్లకు కూడా, అన్నిటికి కూడా భూమిలో బాగా ఇంకి బాగా ఇంకా మనకు భూమిలోని ఈ సూక్ష్మజీవులు అనేటివి కూడా మనకు బాగా అభివృద్ధి చెంది భూమిని మంచి సతవుగా మంచి గుల్లబారేటట్టు మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం జీవామృతం అనేది క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం మనం ద్రవజీవామృతం అనేది పారించుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు మీకు జీవామృతం తయారీ ఏ విధంగా చేసుకోవాలి